హాయ్ అండి, ఈరోజు మన ఛానల్లో పెసరపప్పు చారు చేసి చూపిస్తానండి. చేసే విధానం ఎలాగో చూపిస్తానండి. ముందుగా మనం పెసరపప్పుని కడిగి పెట్టుకొని వాటర్ వేసుకొని స్టవ్ వెలిగించుకొని పెట్టుకుందామండి. స్టవ్ వెలిగించుకుంటున్నానండి. కాస్త పప్పు ఉడికాక చూపిస్తానండి. చూశారు కదండి, పప్పు అయితే అలా ఉడుకుతుంది. కొద్దిగా పసుపు వేసుకుందాం, కాస్త వెల్లుల్లి రెబ్బలు, కాస్త టమాటా వేసుకుందామండి. టమాటా వేసాం కదా, కాసేపు ఉడకనిద్దామండి. పప్పు అంతా ఉడికిపోయిందండి. పప్పు గుత్తితో మనం మెదిపేసుకుందాం. చూసారు కదండి, పప్పు గుత్తితో మెదిపేసుకున్నాను. ఇప్పుడు మనం చింతపండు పులుపు వేసుకుందామండి. చింతపండు పులుపు వేసుకుందాం. చింతపండు పులుపు వేసాను కదండి. ఈ పెసరపప్పు చారులో ఆనియన్స్ 4 ముక్కలండి, పచ్చిమిర్చి, మునక్కాడ, కొత్తిమీర వేసుకుందాం. కాస్త కారం, సాల్టు, 10 నిమిషాలు మరిగించుకుందాం అండి. పప్పుచారు మరుగుతుందండి. కాస్త కరివేపాకు, కొద్దిగా బెల్లం. అయిపోయిందండి పప్పుచారు. తాలింపు వేసుకుందామండి. కాస్త ఆయిల్ వేసుకుందాం. ఇవి తాలింపులండి. జీలకర్ర, మెంతులు, ఆవాలు, ఎండుమిరపకాయలు, వెల్లుల్లి, కరివేపాకు అండి వేసుకుందామండి. అయిపోయిందండి. తాలింపు వేసాను కదా, పప్పుచారు రెడీ అయిపోయిందండి. స్టవ్ కట్టేసుకుందాం. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.